నమస్తే, వెల్కమ్ టు 24/7. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బోలేబాబా బాగోతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగద్గురు సాకర్ విశ్వహారి బోలేబాబాగా ప్రాచుర్యం పొందిన ఇతడి అసలు పేరు సూరజ్ పాల్. యూపీలోని ఏటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడి కొట్టించేవాడు. 1999లో ఉద్యోగం నుంచి బయటికి వచ్చి బాబా అవతారమెత్తాడు. అయితే లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నందునే సస్పెండ్ అయ్యాడనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత బోలేబాబాపై ఆగ్రా, ఎతావా, కస్గంజ్, ఫరూఖ్బాద్, దూసా ప్రాంతాల్లో 5 లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకొచ్చింది. 1997లో ఓ కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలేబాబా కాషాయానికి బదులు తెల్లటి సూటు, బూట్లు, నల్ల కళ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు. తనను నమ్మేవారిని భోలేబాబా అనేక మూఢనమ్మకాలతో ముంచేశాడని తెలుస్తుంది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తులు సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైందని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం బోలేబాబా దర్శనం కోసం వచ్చేవారు. మంగళవారం బోలేబాబా సత్సంగలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. అనేక మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.